కిరణ్ గారి ఫామ్ చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ అండి. వచ్చినందుకు మాకైతే ఫుల్ హ్యాపీ సాటిస్ఫాక్షన్. అసలు టమాటాలు గారిపోతున్నా దానికి ఏమి అనిపించట్లేదు. ఈ చెట్లు చూస్తుంటే ఈ రోజల్లా ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. అంత బాగున్నది. కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్వైటింగ్ మీ. నేను చాలా ఒక 1 year నుంచి అడుగుతున్నాను రోజాని, నాకు కిరణ్ గారి దగ్గర అది ఈ మధ్య ఇవ్వట్లేదు అంటే అపాయింట్మెంట్స్ అన్నారు. అవునండి, చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు కదా. చాలా నచ్చింది అసలు. అసలు మేడం గారు రిసీవింగ్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. దీని వెంట మీ కష్టం మీ ఇష్టం రెండు కనిపిస్తుంది. ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. ఫస్ట్ పాయింట్. చాలా బాగుంది. అవకాశం ఉంటే మళ్ళీ వానాకాలం మళ్ళీ వస్తాము తప్పకుండా. అయ్యో తప్పకుండా, ఎనీ టైం. నవంబర్ అయితే బాగుంటుందండి. నవంబర్ డిసెంబర్ బాగుంటుంది. అప్పుడైతే ఇంకా చాలా ఫ్లవరింగ్ ఉంటుంది. నేను అనుకున్నాను మీరు ఏదన్నా ఒకటి మిస్ అవుతారేమో, ఏదైనా పెట్టరేమో అనుకున్నా, కానీ మీ దగ్గర ఏది మిస్ కాలేదు. గార్డెన్ లవర్స్ ఎలా మిస్ అవుతారండి? మిస్ అయింది ఇది పెట్టుకోండి అని చెప్పడానికి కూడా ఏం లేదు. గార్డెన్ చేసే వాళ్ళకి ఎప్పుడు నేర్చుకోవాలండి. ఎందుకంటే మనకు తెలియని సబ్జెక్ట్ చాలా ఉంటుంది ఇందులో. ఫ్లవర్స్ చాలా ఉంటాయి, వెజిటేబుల్స్ చాలా ఉంటాయి. సో మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. సో నేను ఎలా తెలుసుకున్నా అంటే, నేను యూఎస్ వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను అసలు ఎన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయండి అక్కడ. మనకి బతకవ కానీ మనకి బతికితే అయితే సూపర్ అనమాట. పెటూనియా చూసారు కదా, మీకు తెలుసు కదా పెటూనియా. అందులో నేను అక్కడ 100 కలర్స్ చూసానండి. రావు, నేను ఆల్రెడీ ఒక 60 కలర్స్ తెచ్చాను పెటూనియాలో. నాకు హార్డ్లీ ఒక 4-5 కలర్స్ బతికాయి అంతే. సీడ్స్ మొలవని కూడా మొలవలేదు. మేబీ వెదర్ కండిషన్ అయి ఉంటుంది. ఇట్లా చూస్తుంటే బాగుంది, కాదు డ్రోన్ వ్యూ చూస్తే మీ కష్టం గానీ మీ ఆర్కిటెక్ట్ అది మీరు ఓన్ గా అన్నారు. అవునండి, చాలా ప్లానింగ్. కరోనా టైంలో చేశాను ఆ ప్లానింగ్ అంతా. లేదు చాలా బాగుంది డ్రోన్ వ్యూ లో. అసలు అది చాలా విజన్, ఒక విజన్ తో చేస్తారు. అవునండి. ఏమంటారు ట్రయాంగిల్ ఒక అంటే రకరకాల షేప్స్ చేసామండి. ఓం లాగా అనిపించింది ఒకసారి. ఓం ఏం లేదు, ఒకటేమో పద్మ వ్యూహం అంటాము. నేను చూసాక ఇది ఇంకా చూడాలనిపించింది. అవునవును. రోజా నేను పద నేను ఇంకా గోపి కూడా వదిలేసాను. గోపి కంటే ఇది ముఖ్యం అనిపించింది అసలు. లేదు లేండి జూలైలో పోదామంటే లేదు 6 months నాకు వేస్ట్ కదా. అప్పటి సంగతి అప్పుడే, ఇప్పుడు సంగతి ఇప్పుడు. అవును మేడం అసలు ఊరుకోలేదు.